మరోవైపు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కురవెల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వస్తాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాయలసీమ ఒకప్పుడు మన తమ్ముడు అరవద్దు. ఈరోజు మీరు రాయలసీమ రాళ్లసీమగా మారిపోవడానికి కారణం ఈ పాలకుల ప్రవర్తన. నేను ఒక సవాలుగా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు రాత్రింబగుళ్ళో పనిచేస్తాను. రాయలసీమలో నీళ్లు ఇవ్వగలిగితే బంగారు బండే పంటలు, ఉద్యానవన పంటలు వస్తాయి. హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. కోస్తా ప్రాంతంలో రానటువంటి పంటలు మనకొచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని నీరు చెట్టు కింద ఇది చేస్తాం. అదే మాదిరిగా పంట సంజీవని, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పంట సంజీవని కింద ప్రతి ఒక్క పొలంలో పంట కుంటలు దోమన్నాం. ఒక్కొక్కటి ఇంత మునిపే నేను చెప్పాను. దీనివల్ల ఆడబిడ్డలకి, నరేగా వర్కర్స్కి, కార్మికులకి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. నేను ఇక్కడుండే రైతాంగాన్ని ఒకటే కోరుతున్నా. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటే ప్రతి ఒక్క రైతు ఒక పంట కుంట తవ్వుకోవాలి. మీలో ఒక ఆలోచన ఉంది. మీరు ఎంతో పైన ఆలోచించేది నీళ్లు కావాలి. మన భూమిలో 1 సెంటు కూడా పోకూడదు. మీ భూమిలో 1 సెంటు ఎక్కడికి పోదు, మీకే ఉంటుంది. నీళ్ల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, మీ పంటలు బాగా వస్తాయి. దానివల్ల ఏ సమస్య ఉండే పరిస్థితి రాదు. రెండోది నేను ఆలోచించాను, కరువు. గడచిన 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో కరువు వచ్చింది. ఒక సంవత్సరం 34% తక్కువ వర్షం పడింది. పోయిన సంవత్సరం వర్షం లేదు. ఒకే సంవత్సరం కొద్దిగా మామూలు కంటే ఎక్కువ పడింది. దీనివల్ల కరువుతో బాధపడుతున్నాం. ఒక్కొక్కసారి 1 నెలలో వర్షం పడతా ఉంది, 2వ నెలలో పడడం లేదు, మళ్ళా 3వ నెలలో పడతా ఉంది. ఎప్పుడైతే ఈ వర్షాభావం ఉంటుందో అప్పుడు కానీ 1-2 తళ్ళు నీళ్లు ఇవ్వగలిగితే మనం వేసుకున్న మెట్ట పైరు వస్తుంది, వేరుశెనగ లాంటి పంటలు వస్తాయి. దానికోసమే మీరు తవ్వే పంట కుంటలో దగ్గరుండే బోరు ద్వారా నీళ్లు తీసుకొచ్చి పెట్టి, ఒకవేళ నీళ్లు లేకపోతే ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి పెట్టి పూర్తిగా ఒక మొబైల్ స్ప్రింక్లర్ పెట్టి మీ పంట కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా మీరు ఒకసారి ఏం లేదమ్మా, మన కుర్రాళ్ళకు ఉత్సాహం ఎక్కువ అయిపోయింది, అందుకే ఎక్కువగా అరుస్తున్నారు. వాళ్ళకి ఎండ కూడా లెక్క లేకుండా ఉంది. ఎక్కువ అరిస్తే ఎక్కువ నీళ్లు తాగాలి, ఆ నీళ్లే మన దగ్గర లేవు. కాబట్టి ఈ 2 కాకుండా అన్ని ఇరిగేషన్ పనులు అన్నీ పూర్తి చేస్తాం. ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టేది కాకుండా ఈరోజు హంద్రీనీవా జిల్లాలో ఎన్ని ఇరిగేషన్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అవన్నీ కూడా పూర్తి చేపిస్తాం. దీనివల్ల జిల్లాలో చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా నదుల అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు రాయలసీమ, అదే మరి గేట్వే మన యొక్క కర్నూలు నుంచే కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర ఇక్కడికే వస్తుంది, కృష్ణా ఇక్కడికే వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడే కలిసే పరిస్థితి వస్తుంది. కానీ ఈ జిల్లా కరువుతో బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, ఎన్ని ప్రాజెక్టులు పూర్తయితే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి కర్నూలు జిల్లా కరువు రహిత జిల్లాగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. రైట్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.